ఎక్కడ జరిగింది అక్కడ? ఉమ్, 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 ఉమ్. మొదట అన్న యుద్ధకు తీసుకెళ్లారంట. ఎక్కడ తీసుకెళ్లారు? అది మొట్టమొదటి తీర్పు. ఏ తీర్పు అది? మొట్టమొదటి తీర్పు. రెండవ తీర్పు మత్తయి సువార్త 26:57. ఎవరి దగ్గర తీసుకొని పోయారు అది? చదవం ఇంకోసారి. కయప్ప యుద్ధకు తీసుకుపోయారు. మొట్టమొదటి ఎవరి దగ్గరికి? అన్నా యుద్ధకు తీసుకుపోయారు. తర్వాత కయప్ప దగ్గర తీసుకెళ్లారు. తర్వాత పిలాతు దగ్గర తీసుకెళ్లారు. ఎక్కడ దగ్గర తీసుకెళ్లారు? పిలాతు దగ్గర తీసుకెళ్లారు. తర్వాత హేరోదు వద్దకు తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు అంటే తిప్పుకుంటా 6 దగ్గర తీసుకెళ్లారు. ఎంతమంది దగ్గరికి? 6 దగ్గర. 6లో దేవుడు చాలా మందితో మాట్లాడాడు. ఈయన శిక్షకు అనర్హుడు, శిక్ష చేయాల్సిన అవసరం లేదు అని మాట్లాడితే, ఇందాక అయ్యగారు చెప్పాడు 2 ఎందుకు 1 3 మాటలు చెప్పాడు. గుర్తుందా మీకు? ఆయన నేనే రాజును అన్నాడంట. ఏమన్నాడు? మతపరంగా ప్రచారం చేస్తున్నాడు ఈయన, నేనే రాజును అన్నాడు అని. మరి కైసరకు పన్ను కట్టొద్దు అని చెప్పాడంట. ఏం చెప్పాడంట? నేనే రాజును, నేనే ఇదని కైసరకు పన్ను కట్టదంటే దేవునికి వ్యతిరేకంగా దూషిస్తున్నాడు అని ఇందాక చెప్పారు. అయితే ఎన్ని తీర్పులు తీర్చారు యేసు ప్రభువారిని? 6 తీర్పులు. నెత్తి తీసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంత గొప్ప దేవుడు మరి ఆ గెత్సెమనే తోటలో ఒక శిష్యుడు అప్పగిస్తే, మరి శిష్యుడు కూడా లోబడి మరి 6 తీర్పులు. అది ఎలాంటి తీర్పు? అన్యాయపు తీర్పు. ఆ తీర్పు చూద్దామా? యెషయా గ్రంథము 53:8. ఇది ప్రవచనపరమైన తీర్పు. అంత ముందులే జరిగింది, ఎప్పుడో గ్రహించింది. ఇది ఏం తీర్పు? అన్యాయపు తీర్పు. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞప్తి చేసుకోండి. బహుశా మీకు నిద్రలో వస్తే కొంచెం మేల్కోండి. నిద్ర వస్తే కొంచెం మేల్కోండి. దేవుని మాటలు వినడానికి మీ శరీరాన్ని, మీ ఆత్మని సిద్ధపరచుకోండి అని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మన శరీరము బలహీనమైనది, ఆత్మ అయితే సిద్ధంగా ఉండిద్ది. కానీ శరీరం ఏంటంటే చల్లగా ఫ్యాన్ గాలి వస్తుంది, ఒక కునికేద్దాం అనిపించింది. కానీ దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని మాటలు, అది ఎవరైనా మాట్లాడవచ్చు, పిల్లలైనా మాట్లాడవచ్చు, పెద్దలైనా మాట్లాడవచ్చు, వచ్చి మీరైనా మాట్లాడవచ్చు. కాబట్టి ఆయన మాటలు వినడానికి మనము త్వరపడి ఎగిరపడి మన మనస్సును ఆయన దగ్గర పెట్టాలి. అయితే ఇక్కడ 6 తీర్పులు జరిగాయి. ఏ తీర్పులు జరిగినాయి? 6 తీర్పులు జరిగినాయి. అయితే ఇక్కడున్న పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంతకుముందు నేను ఏం చెప్పానంటే, ఇది మొట్టమొదటి ప్రార్థన, చివరి ప్రార్థన అని కూడా చెప్పాను. అంటే మొట్టమొదటి పెళ్ళికి క్షమించు అన్నాడు కదా. అయితే దీనికోసం యేసు ప్రభువారు ఎంతగా ప్రిపేర్ అయి ఉంటాడు? 40 రోజులు ప్రార్థన చేశాడంట. ఎంత? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు అని ప్రార్థన చేశాడంట. అంటే ఆయన ముందలుగానే తెలుసు ఇంత ఘోరముగా ఉండిద్ది ఇదని. ఇంత ఘోరం అంటే ఇందాక పాట పాడినప్పుడు చక్కగా అనిపించింది. ఎక్కడికో పాతకాలంలోకి వెళ్ళిపోయాం మనం. ఈ పాట చక్కగా పాడాడు పాట. అలాంటి పాటలు విన్నప్పుడు మనకి యేసు ప్రభువారు గుర్తుకొచ్చినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అయితే కళ్ళమ్మటి నీళ్ళు రావడం కాదు, కానీ ఇది ఎప్పటి నుంచో మరి 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు మన కోసము దహన బలిగా వెళ్ళాడు. కానీ ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకొని అట్టి విధంగా నడవటానికి మనకు ఆ మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ఆయన అన్యాయపు తీర్పు చేయబడ్డాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను త్వరగా ఒక 7 మాటలు దీని గురించి చెప్పాలని నేను భావిస్తున్నాను. రెఫరెన్స్లు కూడా చెప్పను. అయితే ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే యెషయా గ్రంథము 53:12. చాలు. ఇది ప్రవచనపరమైనది. ఇది ప్రార్థన ఎటా అంటే వ్యతిరేకముగా ఉన్నవారి కోసం,
ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే మరి ఆయన అసహించుకుంటున్నారో, ఎవరైతే కొరడాతో కొట్టారో, ఎవరైతే శిలువను వేశారో, ఎవరైతే ఆ ముళ్ళ కిరీటం ధరించారో వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేశారంట. ఇది ప్రవచనపరమైన ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? శిలువలో పలికిన మొట్టమొదటి ఏంటది? క్షమాపణ ప్రార్థన. ఏ ప్రార్థన? క్షమాపణ ప్రార్థన. అయితే ఇది ప్రవచనం ప్రకారం నెరవేరిన ప్రార్థన. మరి అంత గొప్ప దేవుడు శిలువ ఎక్కాల్సిన అవసరం ఉందంటారా? ఉందా? లేదు. ఎందుకంటే ఆయన మానవ స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఒక మాటతో అయిపోద్ది. శిలువ ఎక్కాల్సిన అవసరం లేదు, ఒక అబద్ధం మాట్లాడితే చాలు. అయితే నా పాపల నిమిత్తము ఆయన మరి ఇలా చేసి ఉంటాడేమో బహుశా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి ఏంటది? ప్రవచనపరమైన ప్రార్థన. అంటే తిరుగుబాటు చేసిన వారి కోసం, వ్యతిరేకించిన వారి కోసము, అలాగే శత్రువుల కోసము. ఏం కోసము? శత్రువుల కోసము. అంటే శత్రువులను కూడా క్షమించాలని చెప్పింది ఇందాక, అవునా కదా? వాళ్ళ కోసము ఆయన బహుశా ఆ శిలువలో మొట్టమొదటిగా క్షమాపణ ప్రార్థన చేశాడేమో. ఇక రెండో మాట చూద్దాము త్వరగా. అది రెండో మాట ఏ మాట అంటే విజ్ఞాపన ప్రార్థన. ఏం ప్రార్థన అది? విజ్ఞాపన. తండ్రిని అడిగాడంటే తండ్రికి మనకి మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభువారే కదా. మనం ప్రార్థన చేస్తే ఆయన తీసుకెళ్ళి తండ్రికి చెప్తాడు, అవునా కదా? అందరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంగీకరిస్తారా? డైరెక్ట్గా మనం తండ్రితో మాట్లాడొచ్చా? మాట్లాడడానికి మనం వీల్లేదు. మోషే గారు ఒకసారి చూద్దామంటే ఏమన్నాడు? ఆ బండ చందులో నుంచి చూడు అన్నాడు. ఏమన్నాడు? కాబట్టి ఆయన మన ప్రధాన యాజకుడు. ఎవరైనా ప్రధాన యాజకుడు, మనకు చాలిన దేవుడు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా మన వ్యతిరేకముగా ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు, శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అసలు అంత ఘోరముగా కల్వరి శిలువలో ఆయన ముఖం మీద విమ్ము వేసిన వాళ్ళని కూడా, అయ్యా వీరు ఏమి చేయుచున్నారో వీళ్ళని క్షమించు అన్నాడు. ఎంత గొప్ప ప్రేమ! మరి నా జీవితంలో అలాంటి ప్రేమ ఉందా? ఉండదు. అంటే మరి అంత గొప్ప దేవుడు వచ్చి ఈ లోకానికి వస్తే మరి నువ్వు క్షమించడానికి ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనలు చేస్తున్నాడు. చూద్దాము రోమీయులకు రాసిన పత్రిక 8:34. దేవుడి కురిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనలు చేయువాడు ఆయనే. మొట్టమొదటి మాట ఏంటి? ఆయన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాడు, విరోధుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. రెండవది మన కోసము విజ్ఞాపన ప్రార్థనలు ఎక్కడ కూర్చొని చేస్తున్నాడు? తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అరే ఈ సహోదరి రోజు చర్చికి వస్తుంది, రక్షణ తీసుకోలేదంటే అయ్యా ఈ సంవత్సరం ఆగు ఎన్నిక లేని మనకారు కోసము ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది అంటారు మా మందిరానికి వస్తున్నావుగా రక్షణ తీసుకో అంటారు. కానీ వాళ్ళ లోపల ఏమనుకుంటారు? మాలో చాలా ఉన్నాయి, ఇంకా మేము చర్చికి రావాలి, వాక్యం వినాలి, తర్వాత తీసుకుంటాం అన్నాడు. యేసు ప్రభు వాళ్ళ హృదయాల్ని గ్రహిస్తున్నాడు. కాబట్టి నా కోసం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నా పిల్ల నా దగ్గరికి వస్తుంది, అవునా? నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు, కాబట్టి నువ్వు వాళ్ళని శిక్షించొద్దయ్యా అని తండ్రి మరి మన ప్రధాన యాజకుడు మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకుందాము. లోకాసు వార్త 23:34 చదువుకుందాం. అంటే తండ్రికి మనకి మధ్య సత్సంబంధం ఏర్పరుస్తున్నాడు. ఏంటంటే తండ్రికి మనకి మధ్య గొడవలు వచ్చినాయి అనుకోండి, మధ్యలో ఎవరు వస్తారు? తల్లి వచ్చి మాట్లాడితే కదా. అంటే ఆయన మన మీద కోపాడుతున్నాడు, ఈ చెట్టు ఇంకా ఫలించట్లేదు, ఈ చెట్టు సరిగా విజ్ఞాపన ప్రార్థన చేయట్లేదంటే సత్సంబంధాన్ని అంటే బాంధవ్యాన్ని ఏర్పరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక బాంధవ్యాన్ని ఏర్పరుస్తున్నాడు.
కుటుంబం అల్లకొల్లం అయిపోకుండా, బంధువుల మధ్య తగాదాలు రాకుండా ఆయన ఒక బాంధవ్యం ఏర్పరచుకుంటున్నాడు. మొట్టమొదటి ఏంటంటే విరోధుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. రెండవది విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రికి మనకు మధ్య బాంధవ్యాన్ని ఏర్పరుస్తున్నాడు. అందుకే ఆయన మనల్ని ఏమంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీళ్ళని క్షమించయ్యా అంటున్నాడు. కాబట్టి ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం? 3 మాటలు మాట్లాడుకున్నాం. 4వ మాట చూద్దాము. ఉపదేశానుసారమైన ప్రార్థన చేస్తున్నాడంట. ఏ ప్రార్థన అది? మత్తయి సువార్త 5:20 చూడండి ఒకసారి. ఉపదేశము చేస్తున్నాడు అంటే దానికి అర్థం ఏమంటే, ఇక్కడ ఉపదేశము అంటే ఒకసారి నాకెళ్ళి చూడండి, ఎలా బ్రతకాలి, క్రైస్తవుడైన నువ్వు ఈ లోకంలో ఎలా బతకాలి, లోకములో ఉన్న మాన్యమునైనా నీకు అంటకూడదు. ఏం కూడదు? యేసు ప్రభు వారిని ఒకసారి నువ్వు నమ్మి రక్షణ తీసుకొని అనుభవంలోకి వచ్చిన తర్వాత లోకం వైపు వెళ్తే ఎలా అని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, బహుశా ఈ కుమార్తె రక్షణ తీసుకుందేమో, ఈ కుమారుడు రక్షణ తీసుకున్నాడేమో, ఈ కుమారుడు మరి బలలో చేయేస్తున్నాడేమో, ఈ కుమార్తె బలలో చేయేస్తుందేమో. కాబట్టి వాళ్ళకున్న ఉపదేశం, మనం చేసే పొరపాట్లు ఉంటాయి కదా, తప్పిదాలు ఉంటాయి కదా, ఉండవా తప్పిదాలు? రక్షణ తీసుకున్న తప్పు చేయము అనేవాళ్ళను మీ గుండెల మీద చేసుకోండి. రక్షణ తీసుకున్నా మనం తప్పు చేస్తాం, ఏదో ఒక చిన్న పనైనా తప్పు చేస్తాం. కానీ ఉపదానుసేర అంటే ఆయన మన కోసము, మనం రక్షణ తీసుకున్నా కూడా దానికోసము కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఎన్ని చెప్పాను మీకు? 4 చెప్పాను. ఈ 4 మాటలు మీరు మనసులో వేసుకోవాలి. నేను దేవుడి పేరిట మనము చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉపదేశం అంటే ఇక నుంచి నీ పాపాలు నేను తీసివేస్తాను, ఇక నువ్వు ఫలింపాలి అని అర్థం. ఏమర్థము? నువ్వు రక్షణ తీసుకున్న తర్వాత మందిరంలో పరిచర్య చేయాలి. రక్షణ తీసుకున్న తర్వాత నువ్వు దేవుడికి విధేయత ఉండాలి. రక్షణ తీసుకున్న తర్వాత దేవుడికి నాకు సంబంధం లేదని అనకూడదు. అవునా కదా? రక్షణ తీసుకున్న తర్వాత నువ్వు కుళ్ళు పడకూడదు. రక్షణ తీసుకున్న తర్వాత నీలో కోపం ఉండకూడదు. రక్షణ తీసుకున్న తర్వాత నీలో ద్వేషం ఉండకూడదు. రక్షణ తీసుకున్న తర్వాత నీలో అసూయ ఉండకూడదు. రక్షణ తీసుకున్న తర్వాత ఒకరు హెచ్చించబడుతున్నారని నువ్వు వెళ్ళిపోకూడదు. రక్షణ తీసుకున్న తర్వాత మరి తగ్గించుకోవాలి. ఆయన మరి తగ్గించుకున్నాడా లేదా? మరి ఇంకో మాట చూద్దాం. క్షమాపణతో కూడిన ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? క్షమాపణతో కూడిన ప్రార్థన. కీర్తనల గ్రంథము 86:5 చూద్దాం. తెలుసు కుమారుడికి నువ్వు దయాళుడు అని. నువ్వు మరి మన కుమారుడు కానీ కుమార్తె కానీ నేను తప్పు చేస్తే కోపం వస్తే బహుశా కొడతామేమో, మళ్ళీ దగ్గర తీసుకుంటామా లేదా? ఒకప్పుడైతే వాళ్ళు చేసిన తప్పులు దగ్గర తీసుకొని మన కళ్ళమ్మడి కూడా నీళ్ళు కూడా వస్తాయా రావా? అలా చేయబాకమ్మా, ఇక నుంచి చేయబాక, నువ్వు చేస్తే బాగుండదు, నీకు నాకు మాటలు ఉండవు అంటారు, కానీ మళ్ళీ కూడా మాట్లాడతారు. కొంతమంది కఠినలు ఉంటారు, సంవత్సరాలు మాట్లాడరు. అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే క్షమాపణతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన? క్షమాపణతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని మాటలు చెప్పాను? 5 మాటలా 6 మాటలా? సరే, 6వ మాట చూద్దాం, ముగిస్తాను త్వరగా. మాదిరికరమైన ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? మాదిరికరమైన ప్రార్థన. 1 పేతురు 8:22 చూద్దామా? 8:22 ఉందా లేదా? సరే, మాదిరికరం అంటే యేసు ప్రభువారు సిలువలో పలికిన మాటలు, క్షమాపణ అనే మాటలకి మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఈ లోకానికి వచ్చాను, మానవునిగా జన్మించాను, నాకు ఈ లోకంలో ఎన్నో శోధనలు వచ్చినాయి, అయినా కూడా నేను ఆ శోధనలను జయించాను, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చూపగలరా అన్నాడు. మనలో పాపం ఉందగానగాని మనం ఆ రోజు యేసు ప్రభు దగ్గర నుంచి ఉంటే యేసు ప్రభు మనకి 1,000,000 పాపాలు చూపిస్తాడు. మన దగ్గర నుంచి ఏం చూపిస్తాడు? బహుశా 1,000,000 పాపాలు చూపిస్తాడు. ఇదిగో ఈ టైంలో నువ్వు చేసావు, ఈ టైంలో ఇది చేసావని. కానీ ఈ 6 మాటలు దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు?
ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి ఏంటి అది? విరోధుల కోసం. 2 విజ్ఞాపన. 3 ఏం ప్రార్థన అది? సత్సంబంధం, తండ్రికి మనకు మధ్య సంబంధం ఏర్పరుస్తున్నాడు. 4వది ఏంటి? ఉపదేశంగా చేస్తున్నాడు. అయితే ఇక 7వ మాట ఏంటంటే అసలు ఈ ప్రార్థనకున్న విలువైన ప్రార్థన దేనికి లేదు. ఏ ప్రార్థన ఇది? విలువైన ప్రార్థన. ఈ 7 మాటలను చూసుకొని ప్రపంచంలో ఎంతమంది మారిపోయారు, కానీ నువ్వు మారటల్లా, నువ్వు రక్షణ తీసుకోవట్లా. ఎంతమంది అన్యులు మారిపోయారు, యేసుప్రభు అంటే దూషించిన మారిపోయారు, పేతురు గారు మారిపోయారు, అందరూ మారిపోయారు, కానీ నువ్వు మారటల్లా. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా కుమార్తె, ఇక నుంచైనా నువ్వు మారు, నేను క్షమించాను కాబట్టి నువ్వు క్షమించి మారు. మనము గత రాత్రి అంత ముందులా 7 మాటలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం చెప్పండి? చెప్పుకున్నాం ఎవరిని క్షమించాలి, ఎక్కడ క్షమించాలి, ఎందుకు క్షమించాలి మాట్లాడుకున్నామా లేదా? ఎవరిని క్షమించాలి? అందరినీ క్షమించాలి. అవునా కదా? ఎప్పుడు క్షమించాలి? ప్రతిసారి క్షమించాలి. ఎక్కడ క్షమించాలి? నీ హృదయములో క్షమించాలి. ఎక్కడ క్షమించాలి? నీ హృదయంలో క్షమించాలి. కాబట్టి అంత పెద్ద దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి బహుశా నీ జీవితంలో రక్షణ అనుభవం లేదు. కాబట్టి యేసుప్రభు యొక్క మొట్టమొదటి మాట ఏంటంటే, నేను క్షమించాను, మీరు క్షమించండి. నేను ఈ లోకములో మానవ స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాను కాబట్టి, నేను రిక్తుడుగా నీ కోసం ప్రాణం అర్పించాను కాబట్టి నువ్వు నా కోసం ఏం చేయాలి? రక్షణ తీసుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో భద్రపరచునుగాక. బహుశా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే రక్షణ తీసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, మీ శత్రువులను కూడా మీరు క్షమించాలని ఇందాక మాట చెప్పింది. కాబట్టి క్షమాగుణంతో మనం ఉండాలని దేవుడు ఈ మాటను మనకు జ్ఞాపకం చేశాడు. దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్. రాజ్యమును విడిచిన యేసయ్యా, నిత్య రాజ్యమున ఇచ్చావు గదయ్యా, అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, కనలేని కనులేలనయ్యా. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాటను ఆత్మీయ కుమార్తె పుణ్యవతి గారు వచ్చి మాట్లాడతారు. ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజెప్పుకుంటున్నాను. యేసు ప్రభువు సిలువలో పలికిన 2వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ 2వ మాట గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు ఎంతో శ్రమను అనుభవించి మన పాపములు తన రక్తంలో కడిగివేయటం కోసం శిలువలో తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఇక్కడ దేవుడు ఈ మాట ఎవరితో పలికాడంటే ఒక దొంగతో ఈ మాట పలికాడు. ఇక్కడ యేసుతో పాటు 2 దొంగలు కూడా సిలువ వేయబడి ఉన్నారు. 2 దొంగలు దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిలో మొదటి దొంగ ఏమంటున్నాడంటే దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 39లో చూస్తే, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము,
మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఆ దొంగ తను శిక్ష అనుభవిస్తూ కూడా తను ఎంతో దొంగతనాలు చేశాడు, ఎన్నో దోపిడీలు చేశాడు, ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. అందుకు ఆ ప్రజలు అతనికి శిక్ష వేశారు. అతనికి ఆ శిక్ష సబబే. కానీ అతను ఆ పశ్చాత్తాపం లేకుండా, దేవుని అంటే భయం లేకుండా, దేవుని ఎరగకుండా తను దేవుణ్ణే దూషిస్తూ ఉన్నాడు. తను శిక్షా విధిలో ఉన్నా కూడా తన తప్పు తను తెలుసుకోలేక ఉన్నాడు. తను ఎంత పాపము చేసి ఉంటాడు, అయినా కూడా అతను భయం లేకుండా అట్లానే దేవుని ఎరగకుండా ఉన్నాడు. అతనికి ఇక మారు మనసు అనేది లేదు. మరి ఇది కూడా దేవుని గురించి తెలుసుకోకుండా ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనము ఎరిగిన వారమై ఉండాలి. కానీ రెండవ దొంగ ఏమంటూ ఉన్నాడంటే, ఇక్కడ 23వ వచనంలో 40వ వచనం చూస్తే, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన్ని చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనెను. రెండవ దొంగ మారు మనసు పొందుకున్నాడు, దేవునితో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఇద్దరు దొంగలు ఉన్నా కానీ ఒకనికి మారు మనసు లేదు. మొదటి దొంగకి. రెండవ దొంగ దేవుని విషయాలు తెలుసుకొని ఉండొచ్చు, దేవుని గొప్ప కార్యాలు తెలుసుకొని ఉండొచ్చు, దేవుడు చేసిన ఎన్నో అద్భుత కార్యాలను తెలుసుకొని ఉండొచ్చు. అందువలన రెండో వాడు మారు మనసు పొందుకొని దేవుడు అంటే భయము కలిగి ఉండి, మనకైతే న్యాయమే అంటూ ఉన్నాడు. మనం ఎన్నో పాపములు చేసాం, తప్పులు చేసాం కాబట్టి మనం శిక్ష అనుభవించటం మనకు సబబే. కానీ దేవుడు ఏ తప్పిదము చేయలేదని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏ తప్పు చేయలేదని అక్కడున్న దొంగే చెప్తూ ఉన్నాడు. మనము తెలుసుకోవాలి. అలాగే దేవుడు తను ఈ శిక్షను అనుభవించాలి అనే ముందే తండ్రి తనకు చెప్పి పంపి ఉన్నాడు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు. కానీ మనము గుర్తెరగవలసిన మాట, ఈ దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు ఈ లోకమునకు వచ్చాడు. మన పాపముల కొరకు రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చానని 1 తిమోతికి 1:15 రాసి ఉన్నది. కాబట్టి దేవుడు ఈ వాక్య ప్రకారము ఆయన శిలువలో ఉండి కూడా ఆత్మలు రక్షించుకున్నాడు. ఆఖరి క్షణంలో కూడా దొంగ రక్షింపబడ్డాడు కదండి. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దొంగతో దేవుడు ఈ మాట పలికాడు. దొంగ తన మారు మనసు పొందుకొని నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే దేవుడు